ఈరోజు 2025 సంవత్సరానికి ఆఖరి రోజు. రేపటి నుంచి ఆంగ్ల నూతన సంవత్సరం 2026 ప్రారంభమవుతోంది. ఆంగ్ల నూతన సంవత్సరం 2026 మొత్తం అదృష్టం కలిసి రావాలంటే ఈరోజు రాత్రి 12 గంటలకు పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాలేంటో, అలాగే 2025 సంవత్సరానికి ఆఖరి రోజు సందర్భంగా ఈరోజు ఎలాంటి విధి విధానాలు పాటిస్తే రాబోయే ఆంగ్ల నూతన సంవత్సరం 2026 మొత్తం అదృష్టం కలిసి వస్తుందో నేటి శుభం లాభం అనే శీర్షికను పరిశీలిద్దాం. ప్రధానంగా డిసెంబర్ 31 బుధవారం 2025 సంవత్సరానికి ఆఖరి రోజు. రాబోయే ఆంగ్ల నూతన సంవత్సరం మొత్తం అదృష్టం కలిసి రావాలంటే ఈరోజు బుధవారం కాబట్టి దగ్గరలో ఉన్న గణపతి ఆలయానికి వెళ్ళి గణపతికి గరిక పోచలతో ఎర్రటి పుష్పాలతో అర్చన చేయించుకోండి. గణపతి ఆలయ ప్రాంగణంలో కొబ్బరి నూనె దీపాన్ని 5 ఒత్తులు వేసి వెలిగించండి. సంకటనాశక గణేష స్తోత్రాన్ని గణపతి ఆలయ ప్రాంగణంలో కూర్చొని పఠించండి. గణపతి ఆలయానికి వెళ్ళలేని వాళ్ళు మీ గృహంలోనే గణపతి దగ్గర కొబ్బరి నూనె దీపం వెలిగించుకొని గరికపోచలతో ఎర్రటి పుష్పాలతో గణపతిని పూజిస్తూ గణపతికి సంబంధించిన 2 మంత్రాలు ఒక్కొక్క మంత్రం 21 సార్లు చొప్పున పఠించండి. మొట్టమొదటి మంత్రం గం క్షిప్రప్రసాదనాయ నమః, రెండవ మంత్రం వక్రతుండాయ హుం. ఈ 2 మంత్రాలు పఠిస్తే ఆంగ్ల నూతన సంవత్సరం 2026 మొత్తం గణపతి అనుగ్రహం వల్ల మనోభీష్టాలు తొందరగా నెరవేరుతాయి, విఘ్నాలన్నీ తొలగింపజేసుకోవచ్చు. అలాగే డిసెంబర్ 31 సరిగ్గా అర్ధరాత్రి 12 గంటలకి రాబోయే ఆంగ్ల నూతన సంవత్సరం 2026కి స్వాగతం పలుకుతూ లక్ష్మీదేవిని ప్రత్యేకమైన విధి విధానాలతో పూజించాలి. మీ గృహంలో ఏనుగులు తొండంతో నీళ్లు తీసుకొని అభిషేకిస్తున్న గజలక్ష్మీదేవి చిత్రపటం, లేదా అష్టలక్ష్మీ చిత్రపటం, లేదా కుడి చేత్తో బంగారు నాణ్యాలు వర్షిస్తున్నటువంటి ధనలక్ష్మీదేవి చిత్రపటం, ఏ చిత్రపటానికైనా సరే గంధం బొట్లు కుంకుమ బొట్లు అలంకరించి ఆ చిత్రపటం దగ్గర వెండి ప్రమిదలో ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె పోసి 3 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించండి. శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం ఆంగ్ల నూతన సంవత్సరం మొత్తం కలగాలంటే తామర ఒత్తులతో అర్ధరాత్రి 12 గంటలకు దీపారాధన చేయండి. అలాగే 2026 మొత్తం శత్రుబాధలు లేకుండా ఉండాలంటే అర్ధరాత్రి 12 గంటలకి జిల్లేడు ఒత్తులతో దీపారాధన చేయండి. తామర ఒత్తులతో దీపం పెడితే ఆర్థికంగా కలిసి వస్తుంది. జిల్లేడు ఒత్తులతో దీపారాధన చేస్తే శత్రుబాధలు దృష్టి దోషాలన్నీ తొలగిపోతాయి. అలాగే శ్రీ మహాలక్ష్మీదేవిని గులాబీ పూలతో పూజిస్తూ మారేడు దళాలతో పూజిస్తూ లక్ష్మీ అష్టోత్తరం అర్ధరాత్రి 12 గంటలకు పఠించండి. లక్ష్మీ అష్టోత్తరం మొత్తం చదువుకోలేని వాళ్ళు పురుషులైతే లక్ష్మీ కమలవాసిన్యై స్వాహ అనే మంత్రాన్ని, స్త్రీలైతే ఓం శ్రీం శ్రీయై నమః అనే మంత్రాన్ని 21 సార్లు పఠించండి. ఇలా మంత్రం చదివేటప్పుడు గంధం రాసిన మారేడు దళాలతో గులాబీ పూలతో లక్ష్మీదేవిని పూజించండి. లక్ష్మీదేవికి తీపి పదార్థం నైవేద్యంగా సమర్పించండి. పాలు నైవేద్యంగా సమర్పించినా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. అలాగే లక్ష్మీ అష్టోత్తరం పఠించే వాళ్ళైతే చంద్రతో లక్ష్మీదేవిని పూజిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అంటే కుంకుమ పువ్వు రంగులో ఉన్న కుంకుమను చంద్ర అంటారు. అలాంటి కుంకుమతో లక్ష్మీదేవిని పూజిస్తే లక్ష్మీదేవి తొందరగా అనుగ్రహిస్తుంది. అలాగే లక్ష్మీదేవికి గంధం బొట్లు అలంకరించేటప్పుడు లక్ష్మీదేవికి ఇష్టమైన ప్రత్యేకమైన గంధం ఉంది. దాన్ని అంగార గంధము అనే పేరుతో పిలుస్తారు. అరటి పండ్లు పద్మపుష్పాలు కలిపి రంగరించి ఈ అంగారు గంధం తయారు చేస్తారు. అంగారు గంధంతో లక్ష్మీదేవి చిత్రపటానికి అలంకరణ చేసి అర్ధరాత్రి 12 గంటలకు లక్ష్మీదేవిని పూజించిన లక్ష్మీ కటాక్షానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. ఇలా అర్ధరాత్రి 12 గంటలకు లక్ష్మీదేవిని పూజించడం ద్వారా రాబోయే ఆంగ్ల నూతన సంవత్సరానికి ప్రతి ఒక్కరూ కూడా లక్ష్మీ కటాక్షం కోసం స్వాగతం పలుకుతూ లక్ష్మీదేవిని పూజించాలి. అలాగే లక్ష్మీ కటాక్షం కలగాలంటే అర్ధరాత్రి 12 గంటలకి ఉత్తర దిక్కులో దీపాన్ని వెలిగించండి. అది కుబేర స్థానం కాబట్టి మీ గృహంలో హాల్లో ఉత్తర దిక్కులో దీపం పెడితే లక్ష్మీ కుబేర్ల సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే ఆగ్నేయ మూల దీపం పెడితే అగ్నిదేవుడి అనుగ్రహం ద్వారా 2026 సంవత్సరం మొత్తం సమస్త దేవతల అనుగ్రహము కలుగుతుంది. కాబట్టి అర్ధరాత్రి 12 గంటలకి లక్ష్మీ పూజ చేయడంతో పాటుగా మీ గృహంలో హాల్లో ఉత్తర దిక్కులో దీపం వెలిగించండి, ఆగ్నేయ మూల దీపం వెలిగించండి. లక్ష్మీ కుబేర్ల అనుగ్రహానికి సమస్త దేవతల అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కండి.